అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ పెట్టాం. ఏమని పెట్టామంటే 14 ప్రోగ్రామ్ ఉందని నేను లొకేషన్ అన్నీ చూపించిన. అంటే ఆ నుంచి ఇక్కడ ఎల్బా నుంచి ఆడికి వచ్చి ఇక్కడ రావాలి ఇక్కడ అని చెప్పిన. కానీ ప్రతి ఒక్క నా కొడుకు ఏం చేసిన అంటే వస్తాం అంటే నాకు ఒక 40 మంది అట్లా చెప్పిరండి వస్తామని చెప్పారు కాబట్టి నేను అంతా అరేంజ్ చేసిన. సరే వస్తారులా మన ఫ్రెండ్స్ అని అరేంజ్ చేసిన. నాకైతే ఒక్క రూపాయలే మళ్ళీ ఒక్కరు ఇట్లా పైసలు పత్ర బాబాగా నాకు ఇవ్వలేదు. అయినా సరే నేను పెట్టిన మొత్తం చేసి పెట్టిన. ఇంకో బయట మీరు ఇక్కడ చూడండి, అక్కడ నేను ఇంకో ఎంకిల అక్కడ మొత్తం ఇట్లా ఒక్క నిమిషం ఇక్కడ మొత్తం సెటప్. మళ్ళీ ఇంకోటి ఏంది ఇక్కడ మొత్తం కుర్చీలు చూడండి. ఇప్పుడు ఒక పట్టుకో మొత్తం పెట్టినా చూసారు కదా. కానీ ఎవ్వరు రాలేదు. సరే వాళ్ళు అంటే ఇప్పుడు వస్తా అని చెప్పాలి, రానంటే రానని చెప్పేసాలి. కానీ వస్తా అని నమ్మించి రాకుండా తప్పే మీద అయితే అంటే చెప్పిన వాళ్ళు ఎవరు అట్లా చెప్పిన వాళ్ళు పక్క తప్పే అది. సో అంటే వాళ్ళకు ఉండాలి ఆ బుద్ధి, చెప్పినప్పుడు ఉండాలి ఆ బుద్ధి. సరే వాళ్ళు వచ్చినా రాకుండా నేను ప్రోగ్రామ్లో ఒకటి చెప్పాలనుకున్నాను కదా, తెలంగాణ యూత్ ఫ్యామిలీ పార్టీ పెట్టినాం కదా, ఒకటి చెప్పాలనుకున్నాను కదా. ఏంటంటే ఒక 5 టాపిక్స్ అని చెప్దాం అనుకున్నాను. ఒకవేళ ప్రోగ్రామ్ ఉందా లేకుండా నేను చెప్పినా సరే మీ యూట్యూబ్లో ఫ్రెండ్సే చూసి అయితే లాస్ట్ వాళ్ళు ఇన్ అయినకున్నా సరే వాళ్ళు మోసం చేసిన నాకు ఇప్పుడు అర్థమైంది. కొందరు అయితే వాళ్ళు రాకుండా నాకు మంచిది అంటే ఒక గుణపడంలాగా నాకు నేర్పించారు అందరూ. కానీ నేను ఒక 5 టాపిక్స్ మీద చెప్దాం అనుకున్నాను. ఏంటి ఒకటి యూత్, ఒకటి ఫస్ట్ యువత, నెక్స్ట్ ఏంటి వాళ్ళ తల్లిదండ్రుల కష్టాలు, ఇంకోటి ఏంటంటే థర్డ్ ఏంటంటే ఒకటి ప్రభుత్వం ఎట్లుందంటే కొన్ని హామీలు ఇచ్చింది కానీ చేస్తలేదు అది ఎట్లుంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం తర్వాత ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఎట్లుర్రు, ప్రజెంట్ రాజకీయ నాయకులు ఎట్లుర్రు. ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ మనం కలిసి ఏం చేయాలి. ఫస్ట్ ఒక 5 టాపిక్స్ కదా మనం ఫస్ట్